బ్రో బావా బ్రో 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 బావా ఖడ్గం కూడా పక్కన పెట్టి బ్రో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మహి నాకేదో భయంగా ఉంది. ఒకసారి బావకి ఫోన్ చేయి. బ్రో కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఐష్. లిఫ్ట్ చేయట్లేదా? ఓ, సరే వెతుకుదాం పదా. బ్రో 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 బావా బ్రో బావా బ్రో ఏంటి సార్ కంగారుగా ఉన్నారు? మా బ్రో కనిపించట్లేదు సార్. అవునా? ఈ మొబైల్ ఎక్కడిది? ఎవరో పడేసుకున్నారు సార్. రిసెప్షన్లో ఈ దవన్ తీసుకెళ్తున్నాను. ఇది మా బ్రో మొబైల్. అయితే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బ్రో బ్రో బావా చిన్నబాబు, దేవా ఎక్కడికి వెళ్ళాడో తెలిసిందా? నో మామ్, మొబైల్ కూడా పారేసుకున్నారని మేనేజర్ ఇచ్చారు. ఏంటి బాబు, ఇప్పుడు పెదబాబు గారు కూడా కనబట్లేదా? ఏమైందంటే దేవా లేడా? హై, ఎక్కడికి వెళ్ళాడు? హై, ఎక్కడికి పంపించారు? అలా అంటావేంటి నీలాంబరి? దేవాన్ని మేమెందుకు పంపిస్తాం? లేకపోతే ఏంటి అంకుల్? పార్వతి కనపడకుండా ఎటో పోయిందన్నారు. దానికి పెళ్లి చేసుకునే అదృష్టం లేదనుకున్నా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే దేవా కూడా లేడంటే అసలు ఏమనుకోవాలి చెప్పండి. ఆవిడ గారు వెళ్ళిపోయారని తెలియగానే ఈయన గారు కూడా వెళ్ళిపోయి ఉంటారు. స్టాప్ ఇట్! ఏంటి నాన్సెన్స్? మాట్లాడకండి. నువ్వు ఆల్రెడీ చిన్న కోడలుగా సెటిల్ అయ్యావు కాబట్టి నీకే బాధ తెలీదమ్మా. మా అమ్మాయి స్థానంలో ఉండి ఆలోచించు. వీళ్ళకి పెళ్లిని పీటల్లాగా తీసుకొచ్చి ఆపేయడం అలవాటే కదా. ఆపండి, 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 ఆపండి. ఇదేంటి సడన్ గా క్యారెక్టర్ మార్చేసింది? మార్కులు కొట్టేయాలనుకున్నా ఇప్పుడంత అర్జెంట్ ఏమొచ్చింది? పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళెలా అవుతుంది నీలాంబరి? ప్రేమించానన్నందుకు, దేవా కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానన్నందుకు అమెరికా నుండి వచ్చాం. ఇక ఇక్కడి నుండి అవమానంతో తిరిగి వెళ్ళాలా? వండి పట్టుదలతో ఉండక నీలాంబరి. వీళ్ళకు మర్యాద ఎలాగో పోతుంది. నువ్వైనా మర్యాదగా వచ్చేసాయి. అంకుల్, డాడ్ అలా మాట్లాడుతుంటే ఊరికే ఉంటారేంటి? ఓపిక పట్టి చిన్నబాబు, మనం చూడాల్సింది వీళ్ల కోపాన్ని కాదు, దేవ రాకని. ఈ పెళ్ళాగితే పరువు పోవడం కాదు, మీ ఆస్తులనే నీలాంబరికి రాసిస్తానని ఈ పేపర్లలో రాసిచ్చారు. మర్చిపోయారా? సైలెంట్ గా ఉన్నావేంటక్కా? ఏదో ఒకటి చెప్పి వీళ్ళ నోళ్లు మూయించు.
అంకుల్ మీకేమైనా పిచ్చా? దేవా రాలేదని ఆస్తులు అడిగేస్తారా? నేను అడగలేదమ్మా. అడగకుండానే ఇచ్చేస్తానని అఖిలాండేశ్వర గారే చెప్పారు. ఆంటీ మాట తప్పరు అంకుల్. మీరిక్కడ పబ్లిక్ షో చేయకండి. దేనికైనా నమ్మకం ఉండాలి. అఖిలాండేశ్వరి ఆంటీ, మా అంకుల్ మాటల్ని పట్టించుకోకండి. నువ్వేంటమ్మా ఇంకా 3 ముళ్ళు కూడా పడలేదు, అప్పుడే వాళ్ళ వైపు వెళ్ళిపోయావా? గోత్రం మారిందని ఇక మా మనిషి అనుకున్నారేమో. అఖిలాండేశ్వర గారు, మీరు మాట మీద నిలబడతారని మాకు తెలుసు. ఈ పెళ్లి కూడా జరగదని తెలిసిపోయింది. ఇక మీరు మీ యావదాస్ని రాసివ్వడమే మిగిలింది. ఇక్కడ సంతకం పెట్టండి. మీరు వచ్చింది పెళ్లి కోసమా ఆస్తి కోసమా? పీటల మీద పెళ్లి ఆగిపోతుందన్న భయం లేదు గాని ఆస్తులు రావాలన్న ఆశలున్నాయి. ఏమమ్మా, ఈ స్థానంలో నువ్వు లేవు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. నీ పెళ్ళయ్యేటప్పుడు కూడా మీ అమ్మా నాన్నలు గ్యారంటీ తీసుకున్నారని మాకు తెలుసు. సంతకం పెడతారో లేదో చెప్పేస్తే మీ గురించి గొప్పగా చెప్పాలో తప్పుగా చెప్పాలో డిసైడ్ చేసుకుంటాం. ఎవరికి పడితే వాళ్ళకి బదులు చెప్పాల్సిన అవసరం ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరికి లేదు, రాదు. నేను మౌనంగా ఉన్నాను అంటే సమాధానం చెప్పలేను అని కాదు. విర్రవీగే వాళ్ళని ఉంచాలా తుంచాలా అని ఆలోచిస్తున్నాను. మీరిద్దరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఆగుతున్నాను అంటే నా కొడుకు నీలాంబర్ని ఇష్టపడ్డాడని సహించాను. వాటి మీద సంతకం పెట్టడానికి క్షణం కూడా ఆలోచించను. మా ఆస్తులు మీ మోకార కొట్టి మేము బయటికి వెళ్తే నా కొడుకు ఎదురుపడి నా మనసులో ఉన్న అమ్మాయిని ఎందుకు దూరం చేశావమ్మా అని నన్ను అడగకూడదు. పెదబాబు జీవితం ఈ పెళ్లితో ముడిపడిందని తను ప్రేమించిన అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు పడాలని ఆగుతున్నాను. సిద్ధాంతి గారు, తరతరాలుగా మీరు మా వంశస్థులకు చెప్పింది ఎప్పుడూ తప్పు కాలేదు. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టు బ్రహ్మ ముహూర్తానికి నా కొడుకు పెళ్లి జరుగుతుందని నమ్ముతున్నాను. కానీ తాళి కట్టాల్సిన వాడు మండపంలోనే లేడు. మరి పెళ్ళెలా అవుతుంది? పెళ్లి జరుగుతుంది. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఎలా జరుగుతుందని అడుగుతున్నాను. వీళ్ళు నన్ను అడిగే ప్రశ్నలన్నీ నేను మిమ్మల్ని అడగడం అనుమానం కాదు, అమ్మ తాపత్రయం. నాకు అర్థమైంది అఖిలాండేశ్వరి. ఎవరినన్నా పట్టించుకోకు, పట్టుదలతో ఉండు. రాజపుత్రుడు దేవేంద్రుడు. అతను రాని పక్షంలో క్షత్రియ వివాహం జరిపించాల్సిందే. దేవా, ఏంటిది? ఏం జరిగింది? ఏమిటిదంతా? పార్వతి మెళ్ళ తాళి కట్టానమ్మా. అమ్మా